వెల్ రామాయణం ట్రేసర్ వదిలేరు. డైరెక్టర్ బై రామ్మోహన్. ఇంకా ఆలస్యం లేకుండా మనం ట్రైలర్ చూసేద్దాం. భూలోకంలో అధర్మం ప్రబలిన ప్రతిసారి ఆపండ్రా, ఆపండి! శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి భూమిపై అవతారం దాల్చి లోకరక్షణ చేస్తుంటాడు. శ్రీ మహావిష్ణువు దాల్చిన 10 అవతారాలలో రామావతారం 7వదని అంటారు. నేను రాజ్యాన్ని లేదా అధికారాన్ని ఆశించను. మీరు నన్ను ఆశీర్వదిస్తే చాలు తండ్రి. ప్రభు, నేను మీతో పాటే వస్తున్నాను. భర్తను అనుసరించడం భార్య విధి. నీ విధి రాత కూడా నాదవుతుంది. మీ ఆత్మను పంచుకున్న నేను విధిరాతను కూడా పంచుకోవాలి. నేను కూడా నీతో వస్తున్నాను. ఓ సౌభాగ్యవతి, నేను భిక్ష కోసం ఈ చెట్టుకి వచ్చా. రామా! రామా! సీత ఎక్కడున్నా ఆమెను కాపాడుకుంటానని నేను శపథం చేశాను. అన్నా, మన సైనికుల మృతదేహాలతో పాటు శత్రువుల శవాలకు దహన సంస్కారాలు చేయడం ఎంతవరకు సమంజసం? లక్ష్మణ, వాళ్ళు బతుకున్నప్పుడు మన పక్షాన రావణుని పక్షాన యుద్ధం చేశారు. మరణించాక వారి మధ్య శత్రుత్వం అనేది ఉండదు. ఎక్స్ట్రాడినరీ యానిమేషన్ మాత్రం అసలు దాంట్లో డౌటే లేదు. కెమెరా షాట్ మాత్రం ఒక్కొక్క షాట్ అసలు చాలా బాగా పెట్టారు. ఈ ఈ కాలం స్కూల్ పిల్లలకి కనుక మనం చూపిస్తే ఈ రామాయణం అనేది నాలెడ్జ్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ అవుతారు, రామాయణం గురించి ఇన్ డీటెయిల్గా కూడా తెలుసుకుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం మనకి 4Kలో దొరుకుతుంది ఈ మూవీ. ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది. ఈ మూవీ మీకు మల్టీ లాంగ్వేజెస్లో కూడా దొరకబోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఫుల్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.